ఇక బీజేపీలో అధ్యక్ష లొల్లి, పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మొన్నటిదాకా ముందు వరుసలో ఈటెల పేరు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకు ఇవ్వద్దంటున్నటువంటి సంఘవాదులు, ధర్మం తెలిసిన వాళ్ళకే ఇవ్వాలన్న రాజాసింగ్, పొలిటికల్ సీనియారిటీని చూడాలంటున్న మరో వర్గం, విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనను పెండింగ్లో పెట్టిన హైకమాండ్. నన్ను అడిగితే డీకేఆర్ నాకు ఇవ్వమాట, నన్ను అడిగితే డీకేఆర్ నాకు ఇస్తే మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది. అత్యంత ఆమె 7 మంది ఎమ్మెల్యేలు కలిగినటువంటి మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఒంటి చేత్తో గెలిచినటువంటి మహిళ. మీకు మహబూబ్ నగర్లో ఎక్కడ దిక్కులేని పరిస్థితుల్లో ఒక ఎంపీ స్థానం తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా. కాబట్టి డీకేఆర్ నాకు ఇవ్వమని నేను చెప్తా. మా పార్టీ నాయకులను ఓడించినా పర్వాలేదు, కానీ మా ప్రాంతం వ్యక్తి అని ప్రాంతం మీద ప్రేమ చూపిస్తా ఉన్నాం. మహబూబ్ నగర్ మాది ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, అంతకు మొదలు మహబూబ్ నగర్ జిల్లా. సరే, జిల్లాలో ఏమైనా ఒక మహిళగా డీకేఆర్ నాకు ఇస్తే బెస్ట్. ఈటెల రాజేందర్కి ఇస్తే అంతంత మాత్రమే. ఆయన ప్రణాళిక చేరికల కమిటీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనకేం పెద్దగా చేరికలు ఏం కాలేదు అప్పుడు. ఇక అరవింద్ అంటే చిన్నపిల్లగాడు, ఈయనైతే మళ్ళీ దొర అవుతాడు. ఎవరు మన ఈయన పేరు ఏం పేరు, మన రఘునందన్. ఇక ఈయన చిన్నపిల్లగాడు అవుతాడు అరవింద్. ఇంకా ఈటెల రాజేందర్ అంటే పెద్ద మామూలే. డీకేఆర్ బెస్ట్ నా ఉద్దేశం ప్రకారం. డీకేఆర్ నాకు బీజేపీలో అధ్యక్ష పదవి ఇస్తే ఏ లొల్లి లేదు. పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. ఇప్పుడు నాకు తెలిసి డీకేఆర్ అంత పవర్ఫుల్గా ఢీకొని గెలిచింది ఎవరు లేరు. వంశీచందర్ రెడ్డి నంబర్ 1 నాయకుడు, రాహుల్ గాంధీకి అతి సన్నిహితుడు, 7 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న నరేంద్ర మోడీ. సరే, డీకేఆర్ ఏం చెప్పిందా, ఎట్లా ప్రజలకు పోయిందా, అది సెకండరీ. డీకేఆర్ ఓడిపోవాలని కోరుకున్న వ్యక్తి అయినా నేను ఇలా డీకేఆర్ అధ్యక్షురాలు కావాలని కోరుకున్నా. అంటే డీకేఆర్ ఒకతే ఓడిపోవాలని కోరుకోలేదు. రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు అందరూ ఓడిపోవాలి, బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావద్దని నేను చెప్పిన. కానీ సరే, ఏదేమైనా డీకేఆర్ గెలిచింది. ఇప్పుడు డీకేఆర్ అధ్యక్షుడు ఏమని అడుగుతున్నాను నేను. డీకేఆర్ మహిళ, సీనియర్ నాయకురాలు, ఆమెకు కొంచెం ఒక ప్రియారిటీ ఉంది. ప్రజల యొక్క పార్టీలకు అతీతంగా డీకేఆర్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, ఈటెల రాజు గెలిచారంటే బీజేపీ ఓట్లు ఉన్నాయి హైదరాబాద్లో. చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు. చాలా చోట్ల ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో చాలా మంది సెకండ్ ప్లేస్ వచ్చింది బీజేపీ. దానికి ఒక అర్థం ఉంది. కానీ డీకేఆర్ నాకు ఏం లేదు, ఓటింగ్ కూడా లేదు, గెలిచింది ఆమె.